వెల్కమ్ టు జనం వాయిస్. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, మహబూబాబాద్ అభ్యర్థి పోరిక బలరాం నాయకులు తిరుగులేని విజయం సాధించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత ప్రదర్శించారు. సగం రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్, మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితలు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇక వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. చాలా కాలం తర్వాత వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. కాగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 8 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంటు అభ్యర్థులు గెలుపు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ 6,12,774 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి మాలోత్ కవితపై 3,49,165 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అట్లాగే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య 5,81,294 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,20,339 ఆధిక్యంతో విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమ ఫలించింది అనుకోవచ్చు. జిల్లాలో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యకి 90,000 లీడ్ ఇచ్చారు. ఇంకా 9 రౌండ్స్ ఉన్నాయి. సో అదంతా అయిపోయేవరకు కూడా మనకి 1.5 కంటే ఎక్కువ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా మీద నమ్మకం పెట్టుకొని సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ, మినిస్టర్లకి, తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులందరికీ, ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా, డాక్టర్గా ఈ ముందుకు వచ్చాక నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. భగవంతుడి దేవల్ల కౌంటింగ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో గెలవబోతుంది. ఇండియన్ కూటమి గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా, అందులో నా పార్లమెంట్లో ఉన్న ప్రజలకందరికీ కూడా పాదాభివందనాలు. నాకు ఇవాళ ఎలక్షన్ కౌంటింగ్ రోజు ముందు అంచెలు తీసుకెళ్తున్నారు కాబట్టి వారికి పాదాభివందనాలు. అదేవిధంగా కార్యకర్తలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నేను చేతులెత్తి నా నమస్కారము. కాబట్టి నాకు ముందు అంచెలు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.